అందరికీ నమస్కారము. మనసిచ్చాను 11వ భాగము. యెస్ అన్నట్టు భుజాలు ఎగరేసి పెదవులు కిందకి వంచాడు ఆర్య. లిఫ్ట్ చేసి మాట్లాడు అని సుధా సైగ చేయగానే ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు. ఆర్య భోజనం అయ్యిందా అని అడిగింది ప్రేమగా వసు. ఇంకా లేదు మమ్మీ. మీ ఆడపడుచుకి వంట చేయటం అస్సలు రాదు అనుకుంటా. ఈవినింగ్ నుంచి వంట చేస్తూనే ఉంది. ఆర్య మాటలకి వసు నవ్వేసి అవునా? అదేంటి నాన్నా? మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు వంట వార్పు అన్నీ నేర్పించానే నేను. అయితే సరిగా నేర్చుకోలేదన్నమాట మీ అత్త. నిజమేనమ్మా. అత్తయ్య అసలు సరిగా నేర్చుకోలేదు. నీ ముందు ఊరికే బిల్డప్ ఇచ్చినట్టు ఉంది అని కళ్ళు చిన్నవి చేసి అన్నాడు ఆర్య. ఏం చేస్తాం ఆర్య? తప్పదు. ఆడపిల్ల గారాబం పుట్టింటి వరకే. అత్తింటికి వెళ్ళాక అన్నీ చెయ్యాలి తప్పదు. కానీ మీ అత్తయ్య ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుందేమో అని ఆడపడుచుని అంది వసు. సుధా నవ్వేసి ఏం చేస్తాం? మా వదినికి వంట నేర్పించటమే రాలేదు. మరి ఆవిడ గారి పుట్టింటి దగ్గర ఏమాత్రం నేర్చుకొని వచ్చిందో అరకొర వంటలు నాకు నేర్పించింది అని మూతి తిప్పుతూ అంది సుధ. అబ్బో! నా వంటకి వంకలు పెట్టేంత దానివి అయిపోయావన్నమాట. ఒకప్పుడు వచ్చి రాని ఆ వంటనే లొట్టలేసుకుంటూ తినేవాళ్ళు అన్నా చెల్లెలు ఇద్దరు. ఆ మాత్రం గుర్తులేదు అని కసిరింది వసు. అబ్బో! తినక తినక మీ వంటనే లొట్టలేసుకుంటూ తిన్నామా? ఏదో ఏడుస్తారని పైకి అలా చెప్పాం కానీ నీ వంట తిన్నాకే అన్నా చెల్లెళ్ళమిద్దరం సగం చిక్కిపోయామని అంది సుధ. వదిన ఆడపడుచు ఇద్దరూ మాటల యుద్ధం చేస్తూ ఉంటే పక్కనే ఉన్న క్యారెట్ తీసుకొని తింటూ వాళ్ళ గొడవని ఎంజాయ్ చేస్తున్నాడు ఆర్య. చాలేవమ్మా. ఏరు దాటినాక తెప్ప తగలేట రకాలు ఇద్దరు. అమ్మా, నా వంటకి వంకలు పెడుతున్నారా అని గట్టిగా మాట్లాడింది వసు. వసు గొంతుకి సుధా కాస్త సైలెంట్ అయ్యి అయితే ఇప్పుడేంటి వదినా? నీకు వంట వచ్చా అని ఒప్పుకోవాలి. అంతే కదా? సరే ఒప్పేసుకుంటున్నాను. ఇందులో ఏముంది? అనే పెద్ద త్యాగం చేసినట్టు బిల్డప్ ఇచ్చింది సుధ. అబ్బబ్బా! ఏంటి నా కోసం ఒప్పుకుంటున్నావా? నీకు అంత కష్టం ఎందుకులేవమ్మా. నాకు వంటలే రావు. నీకు వంటను నేర్పించటం లేదు. ఇప్పుడు నువ్వు ఏ వంట చేయటం లేదు. పాపం పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు వంట నేర్చుకుంటూనే ఉన్నావు కదూ అని సాగదీసింది వసు. వసు మాటలకి సుధ నవ్వేసి అమ్మ వదిన, నీతో మాటల్లో గెలవటం చాలా కష్టం. ఇదిగో ఇక్కడ ఉన్నాడుగా నీ చిన్ని కన్నయ్య హ్యాపీగా మనిద్దరి మధ్య గొడవ పెట్టి సోద్యం చూస్తున్నాడు. అల్లరి పిల్లోడు అని ఆర్య ముక్కు పట్టుకొని లాగింది సుధ. సుధ మాటలకు వసు నవ్వేసి వాడు నీ దగ్గర ఉంటేనే ఇంత అల్లరి పిల్లోడు అవుతాడు సుధా. అంటే ఇంట్లో సీరియస్గా ఉంటాడన్నమాట. సీరియస్గా అయితే నయమే కదా. అందరి మీద నిప్పులు చెరుగుతూ ఉంటాడు. వాడిని పలకరించాలంటేనే అందరికీ చెమటలు పడతాయి అని కంప్లైంట్గా చెప్పింది వసు. అబ్బా! మీ ముచ్చట్లు అయిపోయాయా? మళ్ళీ నాపై పడ్డారు అని అన్నాడు ఆర్య సుధా చేతిలో ఫోన్ తీసుకొని. ఆహాహా! జాలి దయ లేకుండా వదిన ఆడపడుచుల మధ్య గొడవ పెట్టి సినిమా చూస్తున్నావే నువ్వు. దాన్నేమంటారు మరి అని అడిగింది వసు. అమ్మా నేనా? అని ఇన్నోసెంట్గా అడిగాడు ఆర్య. నాన్న, నీ అల్లరి వేషాలని నాకు తెలుసు. నీ మాటలకి నీ చేష్టలకి మురిసిపోయే మీ అత్తయ్య దగ్గర పడు ఇవన్నీ. ఇప్పటికే చాలా లేట్ అయింది. ముందు డిన్నర్ చెయ్యి అని వసు అనగానే ఈ జాగ్రత్తలన్నీ నాకు చెప్పటం కాదు. ఫస్ట్ నువ్వు టైంకి తినటం నేర్చుకో. ఇవాళ లంచ్ స్కిప్ చేసావని తెలిసింది. వస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను నీ పని. ఇంతకీ డిన్నర్ చేసావా లేదా అని అడిగాడు ఆర్య. చేశాను. టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను. ఇక పడుకోవటమే తరువాయి అని అంది వసు. గుడ్. ఇలా మంచి పిల్లలా చెప్పిన మాట వింటే ఎంత క్యూట్గా ఉంటావో. లవ్ యూ మమ్మీ అని ఫోన్లో నుంచి ముద్దు పెట్టాడు ఆర్య. అతని ప్రేమకు మురిసిపోయి లవ్ యూ టు నాన్న. త్వరగా రా ఇంటికి. జాగ్రత్తగా డ్రైవ్ చేయి అని చెప్పింది. వస్తాడులే అమ్మా మీ కన్నయ్య. ఇక్కడ ఏమీ ఉంచుకోము అని అంది సుధ. నీ మేనల్లుడిని నీతో ఉంచుకోవటానికి నా పర్మిషన్ కావాలా ఏంటి? కావాలంటే నీతోనే ఉంచుకో. నేను కూడా వచ్చేస్తాను అని అంది వసు. అంత అదృష్టం నాకుందా వదినా? అదేంటి సుధా అలా అంటావు? నీకు అదృష్టం లేకపోవటం ఏంటి? వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ చాచా అదేం లేదు వదినా. ఏదో ఆలోచిస్తూ అలా అన్నాను. నేను చాలా ఎర్లీగా పంపిస్తాను. కంగారు పడకు అని అంది సుధ. వదిన మరదలు ఇద్దరు కాసేపు ముచ్చట్లు చెప్పుకొని ఫోన్ కట్టేసిన తర్వాత పని హారిక ఇద్దరూ ఫ్రెష్ అయి ఒకేసారి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు. ఆర్య నువ్వు కూడా ఫ్రెష్ అవుదుగని పద అని అంది సుధ. సుధ వెంట నడిచాడు ఆర్య. వెళ్తున్న ఆర్య వైపు కొరకొరగా చూశాడు ఫణి. హారిక మాత్రం అమ్మతో ఉంటే ఎంత కూల్గా ఉంటాడో అని మూతి తిప్పేసింది. ఆర్య ఫ్రెష్ అయి రాగానే అందరూ భోజనానికి కూర్చున్నారు. ఆర్య డిన్నర్కి వచ్చాడు అన్న సాటిస్ఫాక్షనే లేదు హారికకి.
అతను వస్తే అతనితో ఏకాంతంగా స్పెండ్ చేయాలి అనుకుంది హారిక. కానీ అతను మాత్రం అత్తతో తప్ప మిగతా టైం అంతా సీరియస్‌గానే ఉంటున్నాడు. తన రూమ్‌కు వచ్చాడు. తనను బుజ్జగించడానికి అనుకుంది. కానీ అతను ఆ విషయం తప్ప మిగతా అన్ని విషయాలు మాట్లాడాడు. అని అల్లుడికి నచ్చిన వంటలే చేసినట్టున్నావ్ సుధా ఫన్నీ ప్రశ్నకి చిన్నగా నవ్వి ఊరుకుంది. అందరికీ వడ్డించగానే నువ్వు కూర్చో అత్తయ్యా అన్నాడు ఆర్య. పర్లేదు ఆర్య, నేను తర్వాత తింటాను. కుదరదు రా అని సుధాని తన పక్కన చైర్లో కూర్చోబెట్టుకొని అత్తకి కొసరి కొసరి వడ్డించాడు ఆర్య. మేనల్లుడు వైపు ప్రేమగా చూస్తూ ఆ పూట కడుపు నిండా భోజనం చేసింది సుధ. వాళ్ళిద్దరినీ పక్కపక్కన సంతోషంగా చూస్తున్న ఫణికి మాత్రం కడుపులో మంటలు రేగాయి. బావతో డిన్నర్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది అని ఊహించని హారిక ఫుల్ డిసప్పాయింట్ అయ్యింది. డిన్నర్ అయ్యాక అత్తకి, ఫణికి, హారికకి చెప్పేసి సుధ ఇచ్చిన సున్నుండల పార్సిల్ తీసుకొని బయలుదేరాడు ఆర్య. సుధ 100 జాగ్రత్తలతో రోడ్డుపై దూసుకుపోతున్న అతని కారు ఒక్కసారిగా లెఫ్ట్ టర్న్ తీసుకొని ఒక చిన్న వీధిలో గగన జాబిల్లి మబ్బుల మాటున దోబూచులాడుతూ ఉన్నాడు. శీతాకాల సాయంత్రం కావటంతో గువ్వలు ఒకదాని కౌగిలిలో ఒకటి వెచ్చగా సేదతీరుతున్నాయి. రోడ్డుపై జనాల అలకిడి లేదు. వీధి లైట్స్ అన్నీ కూడా తమని చుట్టేస్తున్న మచ్చుని కలిగిస్తూ తమ కాంతిని పొగమంచులా వదులుతూ ఉంటే అప్పుడప్పుడు పలకరించే చిరుశీతపు గాలికి చిగురాకుటులాగా వణికిపోతూ ఆ పొగమంచు లోని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నాయి. అతని కార్ లైట్స్ ఆరుతూ వెలుగుతూ ఉన్నాయి. ఆ లైట్స్ కాంతి ప్రసరించినంతటా ఆ పొగమంచు సుడులు తిరుగుతూ మరొక అందమైన దృశ్యాన్ని ఆవిష్కరించింది. ఆ కాంతి వెలుగులో దూరంగా నడుచుకుంటూ వస్తుంది ఆమె. తనకు ఎంతో ఇష్టమైన స్కైబ్లూ కలర్ శారీలో తలారా స్నానం చేసి తుమ్మెద రెక్కల్లాంటి తన బారుకురులను చిన్న ఫ్లవర్ పెట్టి వదిలేసింది. తడితేరని ఆ కురులను ఆరపెట్టాలని ఆ చిరుగాలి ప్రయత్నం చేస్తూ ఒకదానితో ఒకటి పెనవేసుకుని వాటిని అలల్లా ఎగిసేలాగా చేస్తూ తమ ప్రయత్నం సవలించేలాగా చేసుకున్నాయి. శరదృతువు జాబిల్లి నేలదిగి నడుస్తుందా అన్నట్టు వస్తున్న ఆమెను చూస్తుండిపోయాడు అతను. అతని రాక కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్న ఆమె అతని కారు చూడగానే సంతోషంగా అతని కోసం ముందుకు నడిచింది. అతనికి తెలుసు ఆమె తనకి ఇష్టమైన రంగు చీరతో తనకు దర్శనమిస్తుంది అని. అది ముందే ఊహించిన అతను ఆమెకు సరిగ్గా సరిపోయేలాగా అదే రంగు షర్టు వేసుకొని ఆమెతో మధుర స్మృతులు పంచుకోవటానికి వచ్చాడు. ఆమె కారు దగ్గరికి నడిచి రాగానే అతని కారు గ్లాసుతో దించి ఆమె వైపు చూసి కళ్ళతోనే నవ్వాడు. అతని వైపు చూసి చిన్నగా నవ్వి కళ్ళు వాల్చేసింది. అతను కారు దిగి ఆమె ముందు నిల్చున్నాడు. అతను తల ఎత్తి చూడటానికి ఆమె సిగ్గుపడుతుంది. కారు లాక్ చేసి మౌనంతో సావాసం చేస్తున్న ఆమెను చూసి వెళ్దామా అని మాటలు కలిపాడు అతను. అవును అన్నట్టు తల ఆడించింది. అతను అడుగులు ముందుకు పడుతుంటే అతని పక్కనే నిల్చొని అతనితో కలిసి అడుగులు వేస్తుంది ఆమె. వెండి వెన్నెల కూడా పుడమి అంత పరుచుకుంటూ ఉంటే జంటగా ఉన్న వాళ్ళ ఛాయలు ఆ పుడమి పైన అందమైన ఛాయాచిత్రాలుగా ముద్రించుకొని పోతున్నాయి. ఆ చిత్రాలను అందంగా ఆమె హృదయంలో బంధించుకుంది. ఇద్దరూ పక్కపక్కన అలా నడుస్తూ ఆ వెన్నెల వెలుగుకి మినుగు మినుగు అంటూ మెరుస్తూ పసుపు పూల చెట్టు కింద ఉన్న బెంచ్ పై కూర్చున్నారు కాసేపు. అప్పుడప్పుడు నేనున్నాను అంటూ వారిని పలకరిస్తున్న చిరుగాలి, ఆమె శరీరపు సుగంధ పరిమళం అతని నాసికను చేరుతూ ఉంటే మైమరచిపోకుండా ఉండటం అతనికి సాధ్యమా? ఆమె శరీరం సుగంధ పరిమళం ఆస్వాదిస్తూ అతని మోముపై గిలిగింతలు పెడుతూ ఉన్న ఆమె కురుల నాట్యానికి పరవశించి కళ్ళు మూసుకున్న అతని వైపు ఆశ్చర్యంగా చూసింది ఆమె. ఆశ్చర్యంతో పెద్దవైన ఆమె నయనాల వంక అబ్బురంగా చూస్తూ ఉండిపోయాడు అతను. ఏమైంది అన్నట్టు ఆమె కళ్ళ కదలికకు ఏమీ లేదు అన్నట్టు ఆమె చిరునవ్వుతో బదులిచ్చాడు. అతని చిరునవ్వుకి జోడీగా ఆమె పెదవులు కూడా విచ్చుకున్నాయి. అతనికి ఎంతో ఇష్టం ఆమె నవ్వంటే. ఆమె నవ్వినప్పుడల్లా అపురూపంగా చూస్తూ ఉండిపోతాడు. అలా అతను చూడటం కోసమే ఆమె నవ్వుతూ ఉంది. ఆ విషయం అతనికి తెలియదు. ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతూ ఉంటే కేవలం వారి కళ్ళు మాత్రమే ప్రేమ కబుర్లు చెప్పుకుంటున్నాయి. మాట్లాడాల్సిన పెదవులు మౌనం వహిస్తూ ఉన్నాయి. ఆ మౌనాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాయి వారిద్దరి హృదయాలు. ఎంతసేపు కూర్చున్నారో వాళ్ళిద్దరికీ తెలియదు.
గాలి అలల వెంట వస్తున్న మంచు బిందువులు వారి ఇరువురి మోముని ముద్దాడుతూ ఉంటే ఆ చలికి ఒకరినొకరు దగ్గరగా జరిగారు. అనుకోకుండా తగిలిన వారి ఇరువురి శరీర స్పర్శకి ఉలిక్కిపడి ఒకరి మొహం వైపు ఒకరు చూసుకున్నారు. ఇరువురి కనులలో ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ స్పష్టంగా తెలుస్తూ ఉంటే దూరం జరగటం మరచిపోయి ఒకరినొకరు మరింత దగ్గరగా జరిగారు. ఇరువురి వెచ్చదనాన్ని ఊపిరి పోటీ పడుతూ ఉంటే వారిరువురి మధ్య వారధిలా నిలిచింది. ఆకాశాన మబ్బులు దూది పింజల్లాగా తమ ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటే చుట్టూ ఉన్న చెట్ల నుంచి వచ్చే చల్లగాలి రివ్వున ఒక్కసారి వారిని తాకింది. ఆ గాలి తాకిడికి ఈ లోకంలోకి వచ్చిన ఇద్దరు టక్కున దూరం జరిగారు. ఇద్దరు తమ మొహాలు అటువైపు తిప్పుకొని వెళ్దామా అని అన్నాడు అతను. ఆ అంది ఆమె. ముందు అతను లేచి నడుస్తూ ఉంటే ఈసారి ఎందుకో అతని వెనక నడవాలనిపించింది ఆమెకి. అతని అడుగుల్లో అడుగులు వేస్తూ అతని వెనకే నడుస్తూ ఉంటే ముందుకు వెళుతున్న అతను ఆమె ఏం చేస్తుందో అర్థం అయి చిన్నగా నవ్వుకున్నాడు. ఆ రోడ్డు చివర్లో ఉన్న ఆమె ఇంటివైపు సాగాయి. వారిద్దరు అడుగులు ఇంటి గేటు దగ్గరికి రాగానే అతను ఆగాడు. ఆమె ముందుకు వచ్చి గేట్ లాక్ తీసి అతన్ని చిరునవ్వుతో ఆహ్వానించింది. అతను లోపలికి అడుగు పెట్టగానే గేట్ లాక్ వేసి అతనితో పాటు లోపలికి నడిచింది. ఆ ఇంటి బయట ఉన్న గార్డెన్ని ఒకసారి చూశాడు. అన్ని రకాల పూల చెట్లు ఉన్నాయి అక్కడ. కిటిల్స్లో ఉన్న కుందేలు పిల్లలు, అక్కడక్కడ పంజరాల్లో ఉన్న చిన్న చిన్న గువ్వలు తను కువకువ ఒక రాగంతో ఆ ప్రదేశమంతా ఒక ప్రశాంతమైన వాతావరణంలాగా కనిపిస్తూ ఉన్నాయి ఇంట్లోకి అడుగు పెట్టగానే. అతనికి ఒక ప్లెజెంట్ ఫీలింగ్ కలిగింది. ఆమె అభిరుచి ఎంత బాగుంటుందో ఆ గార్డెన్ చూడగానే అర్థమయ్యింది అతనికి. లోపలికి రండి అన్న ఆమె పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి ఆమె వెనక నడిచాడు అతను.